ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా. దేవుడు నీతిమంతులకి వచ్చే ఆశీర్వాదాల గురించి ఈరోజు సామెతల గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందని వాక్యం సెలవిస్తుంది. వారి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట. నువ్వు ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా బ్రతుకుతావో నీలో ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, అంటే నువ్వు ఒక క్రీస్తు బిడ్డగా ఇతరులకి నిన్ను గుర్తించే ఇదిని నువ్వు ఇస్తున్నావు. కాబట్టి నీతిమంతులకి ఆశీర్వాదాలు వస్తాయంటున్నాడు. నీతిమంతుని దేవుడు ఎంతగానో హెచ్చిస్తానంటున్నాడు. మారు మనసు కలిగి నీతిమంతుని మార్గంలో ఎవరైతే నడుస్తాడో వాళ్ళకి ఎంత ఆశీర్వాదాలంటే పట్టజారనంత విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు కురిపించే దేవుడు. నీ జీవితంలో కొన్నిసార్లు నువ్వు పడిపోతూ ఉండుండొచ్చు, కానీ నీతిమంతుడు పడిపోయినా కూడా దేవుడు వారిని లేపుతారు. ప్రతిరోజు కూడా మనము శాంటిఫై చేసుకుంటూ ఉండాలి. మనం చేసే తప్పులన్నిటిని బట్టి దేవుడిని క్షమాపణ అడుగుతూనే ఉండాలి. ఏ శోధన వచ్చినా కూడా దేవా శోధన నుండి నన్ను తప్పించు, దుష్టుడి నుండి నన్ను తప్పించమని దేవుడిని అడిగి ప్రార్థించి వేడుకోవాలి. నీతిమంతుని మీద వచ్చే ఆశీర్వాదాలు మహా గొప్ప ఆశీర్వాదాలు. దేవుడు ఎప్పుడు కూడా వారిని అభివృద్ధి చేసే దేవుడు, హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ప్రేమించే దేవుడు, దీవించే దేవుడు. May the Lord bless you and give you peace. Have a fruitful day.